సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 22వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో క్షీరసాగర మదనము గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. గృత్స్న మద మహాముని జహ్నామునితో ఇట్లనెను. జహ్న మునివర్య వినుము. అశ్వమేధ యాగం చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చునట్టి పుణ్యఫలము నంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నొందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో గలసి పారాయణ చేయువాదు అన్నదానం చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నముని గత్స మదామహముని తిథుల అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఇట్లయ్యెను. అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యముందిరా చెప్పుము అని అడిగెను. గత్స మదామహాముని ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రత కథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వపుత్రావుడను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకుని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలోక వైపునకు రాక్షసులు మరియొక వైపునకు పట్టుకున్నారు. వారిట్లు సముద్రమును మదించుచూ ఉండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టింది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలసము మున్నగునవి సముద్రం నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునకిచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణుడైన శంకరు వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు అందరూ చేసిన శివస్తుతి చదివినా విన్నా ఎంతో పుణ్యం. వారు ఈ విధంగా స్తుతించారు. నమో భవయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వయే నమః శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేసు నమస్తే త్రిగుణాత్మనే త్రయీ ధర్మేక సాధ్యాయ త్రిరూపాయేరు రూపిణే ఆరూపాయ సరూపాయ వేద వేద్యాతే నమః హరిప్రియాయ హంసాయ నమస్తే భయహరిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల పాహ్యాస్మాన్ కృపాయ శంభో వీషాత్ వైశ్వాసన రోసమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతించబడిన దీనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడు ఆ విషమును మృంగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠముపై నిలువటచే శివుని కంఠము నల్లదైనది. అందుచే శివునకు నీలకంఠరుడు అని పేరు అప్పట్నుంచే ఏర్పడింది. విష భయము తొలగిపోవుటచే నిశ్యంతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకొనవలయునని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము నొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులను నయనానందమును కలిగించుచూ ఉండెను. మనోహరములగు ఆమె స్థనములు జగనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణి భూషితి అయి పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపుతో ఆమె మోహిని అందరకును మోహమను పెంపొందించుచూ ఉండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారయని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి, దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు
రెండు వర్గములకును మధ్యవర్తినై యుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగా పంచెదను. అనగా దేవతల వర్గం ఒక వైపునన, రాక్షసుల వర్గము మరియొక వైపునన కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానంగా పంచునని తలచెను. అందరినీ మోహ వ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములుగా చేసెను. ఒకవైపున అమృతమును మరియొక వైపున సురను కళ్ళు ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు నెవరికిని అనుమానము రాకుండా అటు నిటు తిరుగుచూ నుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవలితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి వడ్డించుచూ ఉండెను. దేవదానవులు తమ హస్తములను దోసిల్లు చేసి హస్తములే పాత్రులుగా చేసుకున్న వారై త్రాగుచూ ఉండిరి. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరును సముద్ర మదన జనిత శ్రమ నింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటెతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపముననున్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు, కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో నుండిరి. చంద్రుడు మొదలగువారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసం తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యెనో విచారం దుఃఖం నొంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కాకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రముచే నరుకబడి చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు రాహుకేతువులు విష్ణువుని శరణు వేడారు. కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది. మా గతి ఏమి, మాకు ఆహారమేది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. అంతటా శ్రీహరి పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని గల సంధి కాలము యందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశం ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షమగును, మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంతకాలం గడిచెను. సర్వజిత్తను శుద్రుడొకడు ఆ మొక్కలకు నీరుపోసి కుదుళ్లు కట్టి ఆ రెండింటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్న ప్రదేశం మనోహరమైన పూల తోటగా మారెను. సర్వజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను. తులసి కోమలములైన దళముతో అందముగా నుండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వారిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలను ఇయ్యవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళెను. సచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును
గుహ్యాకుడను యక్షుణ్ణి పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచూ ఉండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యాకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకెగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినా వానిని పట్టుకొనుట సాధ్యం కాకుండెను. దేవేంద్రుడు, నీవు యక్షుడవు, ఆకాశమగన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యాకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతి దినము పోవుచునేయున్నవి. సత్యజిత్తునకు ఏమి చేయవలనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలనని తలచెను. శ్రీహరి పూజ నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజ నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయబోవుచు శ్రీమన్నారాయణునికి పూజా నిర్మాల్యమును దాటెను. ఆ ఫలితముగా అతని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచూ ఉండెను. యక్షుడు ఎంత ప్రయత్నించినను అచట నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకుని, ఓరి, నీవెవరువు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినం ఎందుకని అపహరించుచుంటువని చెప్పమని గర్జించగా, ఆ యక్షుడు, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞచేత ఇట్లు చేసితిని, కాని బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు మేమియూ మాట్లాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలో నుండెను. నేటికి మాఘపురాణంలోని ఈ అధ్యాయం సమాప్తమైంది. తదుపరి భాగంలో మిగిలిన అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం.